తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, ఏ దేశానికి పారిపోయాడనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జనానికి తెలియదనుకుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకే తెలియదనుకుంటే, తెలుగుదేశంలో కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు తొత్తులకు కూడా పాపం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ దేశం పోయాడు, ఎక్కడికి పారిపోయాడు, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా కానీ ఈనాడుకు తెలియాల. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కన్నా తెలియాలి వీళ్ళిద్దరికి. తీరా చూస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ మార్కే. ఈనాడు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. విదేశీ పర్యటనకి వెళ్ళాడు, విశ్రాంతి కోసం మాత్రం వెళ్ళాడని చెప్పేసేమో ఈనాడు. వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయాడని చెప్పేసేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈ రెండు పేపర్ల మధ్య, అంటే చంద్రబాబు నాయుడికి రైటు, చంద్రబాబు నాయుడికి లెఫ్ట్ ఉన్న ఈ రెండు పేపర్లు, రెండు ఎల్లో మీడియాల మధ్య సఖ్యత లేదు. అంటే వీళ్ళిద్దరికే తెలియకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడ పారిపోయాడు? అసలు వీళ్ళిద్దరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు ఏ దేశం పోయాడు, ఎక్కడ దాక్కున్నాడు లేదు. దోచేసిన డబ్బంతా కూడా, కొట్టేసిన డబ్బంతా కూడా దుబాయ్లో దాయడానికి పోయాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే కనపడకుండా పోతే తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతా. అవునా కదా? తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు, తెలుగుదేశం పార్టీ నాయకుల నోటికి తాళాలు. మొన్నటి దాగేనేమో వీరంగం సృష్టించారు. కూటమి వచ్చేస్తుంది, కూటమి వచ్చేస్తుంది. ఇప్పుడేమో కుప్పగూలిపోయారు. కూటమి లేదు, గాడిద గుడ్డు లేదు, కుప్పగూలిపోయారా బాబు. చంద్రబాబు నాయుడే మాకు అసలు అతిగతి లేకుండా మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో చెప్పకుండా పారిపోయాడు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకడికొకడు జుట్టు పీక్కుంటా ఉన్న పరిస్థితి చూసాం. ఏదైనా రాజకీయం చేస్తే, ఏదైనా ఎన్నిక చేస్తే విలువ ఉండాలా, విశ్వసనీయత ఉండాలా. మా లీడర్ ఉన్నాడు, దమ్ముగా ధైర్యంగా పలానా చోటకి వెళ్తాం, అది మా క్యారెక్టర్. మీ లీడర్ ఉన్నాడు, ఎక్కడ పోయాడో తెలియదు, ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడ పారిపోయాడో తెలియదు, ఏ దేశానికి పోయాడో తెలియదు. ఇది మీ క్యారెక్టర్ లేని వెధవలంటారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు విశ్రాంతి కోసం వెళ్ళాడా, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా, దుబాయ్ పోయాడా, ఇటలీ పోయాడా, అమెరికా పోయాడా, ఇంకెక్కడ ప్రపంచంలో ఉన్నాడు అనేది తెలియాల్సిన విషయం. ఎందుకంటే దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దిక్కుమాల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది జనానికి కూడా అవసరమేగా, మీడియాకి అవసరమేగా.
కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆచూకీని కనుగొనవలసిన పరిస్థితి. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సంగ్రామం జరిగింది. విలువలు విశ్వసనీయత ఒకవైపు, కూటములు కుట్రలు ఒకవైపు. విలువలకి విశ్వసనీయతకి ప్రజలు పట్టం కట్టారు. విశ్వసనీయ నేత, విలువలు గల నేత ఒక మాట చెప్తే ఆ మాట కోసం మిన్ను విరిగి మీద పడ్డ ఆ మాట కోసం నిలబడే జగనన్న వైపు జనం నిలబడ్డారు.